తెలంగాణ గడ్డ మీద జనసేన పార్టీ అయితే రాజకీయాలకు అతీతంగా మానవత్వంతో అడిగేస్తుంది. ముఖ్యంగా ఆపదలో ఉన్నటువంటి ఇతర పార్టీ నాయకులను కూడా పరామర్శిస్తూ రాజకీయాలు ఇవాళ ఉంటాయి రేపు పోతాయి కానీ మానవత్వమే శాస్త్రమని నిరూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు బాటలో పయనిస్తున్నారు. ముఖ్యంగా మన అందరికీ తెలుసు నర్సంపేటకు చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, గత తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అయితే ఇటీవల అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. వారి పరిస్థితి కూడా ఏ విధంగా ఉందో మన అందరికీ తెలిసిందే. వారి కుటుంబ సభ్యులను జనసేన పార్టీ నాయకులు కలవడం జరిగింది. అదేవిధంగా కలిసి వారికి కుటుంబ సభ్యులకైతే మనోధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అయితే రాజకీయాలకు అతీతంగా ఒక మంచి మనసుతోటి, మానవత్వంతో ఒక మంచి నాయకునిగా ఎదిగిండు. ఇతర పార్టీల్లో కూడా ఆయన అభిమానించే వారు ఉన్నారంటే ఆయన యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజున జనసేన పార్టీ వాళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని చూడడం జరిగింది. వారి సతీమణి గారితో కూడా మాట్లాడి వారికి భరోసా ఇవ్వడం జరిగింది. అండగా ఉంటామని చెప్పి మాట్లాడడం జరిగింది. మీరు అధైర్యపడకండి, మేమందరం ఉన్నాము. రాజకీయ పార్టీలకు అతీతంగా అంత మంచి పేరు సంపాదించుకుంటూ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఆయన ఖచ్చితంగా త్వరగా కోలుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. నిజంగా ఆయన త్వరగా కోలుకుంటారని చెప్పి అక్కడ ఉన్నవాళ్ళు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఏదైతే సంపాదించుకున్నాడో ఇది ఒక ప్రేమను, ఆప్యాయతను పార్టీలకు అతీతంగా అదే ఆయనను కొండంత శ్రీరామ రక్షగా ఉండాలని అయితే కోరుకున్నాం. ముఖ్యంగా తెలంగాణలోని జనసేన పార్టీ నాయకులు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి, మన అందరికీ తెలుసు మొగల్ రేకులు సీరియల్ ఫేమ్ ఏదైతే ఉన్నాడో ఆర్కే సాగర్ గారు, అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ దామోదర్ రెడ్డి గారు, నరసంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ శివకోటి గారు, అదేవిధంగా జనగామ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఆంజనేయులు గౌడ్ గారు, అదేవిధంగా పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్దుర్తి నాగేష్ గారు, జనసేన పార్టీ వీర మహిళలు కూడా పాల్గొనడం అయితే జరిగింది. ముఖ్యంగా రాజకీయాలు అంటే ఇవాళ ఉంటాయి రేపు పోతాయి కానీ ఎప్పుడైనా మానవత్వమే శాస్త్రం అనేది ఈ విషయంలో అయితే నిరూపితమైంది. నిజంగా ఏ రాజకీయ పార్టీ అయినా కానివ్వండి, అది ఏ రాష్ట్రమైనా కానివ్వండి, ఒక మంచి నాయకుడు ఆపదలో ఉన్నప్పుడు అండగా నిలబడడం, ఇలా భరోసా ఇవ్వడం అనేది శుభ పరిణామం. రాజకీయాల్లో కూడా ఇట్లాంటివి ఇంకా ముందు ముందు కొనసాగాలి. జనసేన పార్టీ నాయకులు అయితే బీఆర్ఎస్ పార్టీ అని, ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా ఒక మంచి నాయకునికి అండగా నిలబడడం అనేది శుభ పరిణామం. రాజకీయాల్లో ఇలాంటివి ఇంకా మున్ముందు రిపీట్ అవ్వాలి. ఇట్లనే రాజకీయాల్లో కూడా మంచి వాతావరణం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాల్లో ఇట్లాంటి వాతావరణమే కొనసాగాలని కోరుకుంటాడు. ఆయన మార్గంలోనే జనసేన పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ నాయకులు కూడా నడుస్తుండడం నిజంగా చాలా సంతోషకరం. ముఖ్యంగా ఏదైతే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారో, ఇంతమంది ప్రజల అభిమానాన్ని, ఇంతమంది పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి నాయకుల అభిమానాన్ని చొరగొనడం అనేది నిజంగా వారి యొక్క వ్యక్తిత్వం ఎంత గొప్పదో ఆలోచించుకోవచ్చు. వీళ్ళందరి ఏదైతే ప్రార్థనలు ఉన్నాయో, వీరందరూ ఏదైతే కోరుకున్నారో వారు త్వరగా కోరుకోవాలి అని చెప్పేసి నిజంగా ఆ దేవుడు కూడా ఆయన త్వరగా కోరుకునేలాగా